ఈనాడులో గనక ప్రధానంగా దీని గురించే రాశారు. అన్ని పత్రికలు రాశారు దీని గురించి. అమృత, ప్రణయ్ అప్పుడు జరిగిన ఈ పరువు హత్య గురించి మారుతీరావు ఆహ్, వేరే క్యాస్టోడు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్న కోపంతో వాడిని చంపేసాడు అప్పట్లో. దాదాపు 2 రాష్ట్రాల్లో ఒక సంచలనమైన కేసనమాట అది. ఇప్పటికి తీర్పొచ్చింది. ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పంట. కులదుహరం కానికి చంపపెట్టని ప్రణయ్ తండ్రి చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, మరో 6గురికి జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం హలో నమస్తే అండి సురేష్ గారు. గుడ్ మార్నింగ్ నరేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. లైవ్లో ఉన్నాం మనం. ఓకే. ఇప్పుడు ఈ అమృత ప్రణయ్ కేసులో ఒక తీర్పు వచ్చింది కదా నిన్న, సంచలన తీర్పు ఇచ్చారని అవునండి. చెప్తున్నారు. అవునండి. అవునండి. డెత్ పెనాల్టీ యాస్ వెల్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండి. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అండి, వీళ్ళు దాదాపు 6 సంవత్సరాల నుంచి జైల్లోనే ఉంటున్నారు. అవును. మరి వీళ్ళకి లైఫ్ అంటే ఎంతకాలం శిక్ష ఉంటుందండి వీళ్ళకి? లైఫ్ అంటే గనక ఒక మనిషికి న్యాచురల్‌గా సహజ సిద్ధంగా ఉండే ఆయుష్ ఎంత వరకు ఉంటదో అంతవరకు ఉండేదాన్నే లైఫ్ అని చెప్పని అంటారండి. ఓకే. ఓకే. అంటే మన దగ్గర జీవిత ఖైదు ఒకప్పుడు 14 ఏళ్ళు ఎంతో ఉండేది కదా! లేదండి. అది ఒక మిత్. అంటే 14 ఏళ్ళ అంటే లైఫ్ బయటకొచ్చేయవచ్చు. 20 సంవత్సరాలు బయటకొచ్చేయవచ్చు. ఓకే. ఇవన్నీ కూడా ఏంటి అనంటే గనక కొద్దిగా అవగాహన రాహిత్యం వల్ల అందరూ భావించే ఒక భావన. ఓకే. సో ఆ విధంగా ఏం ఉండదు. కాకపోతే ఏంటంటే గనక 12 సంవత్సరాల తర్వాత మీకు ఏదైనా పెరోల్ మీద గానీ, ఏదైనా బయటికి రావడానికి గానీ, వీటికి గానీ ఒక అవకాశం ఏర్పడుతుందండి. ఓకే. ఓకే. అయితే అంటే మరి అంటే ఇప్పుడు జస్టిస్ ఇంత డిలే ఎందుకయిందండి? 6 సంవత్సరాలు ఎందుకు పట్టింది ఈ కేసులో? అన్ని ఆధారాలున్నాయి. సీసీ ఫుటేజ్ ఉన్నా గూడా 6 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటారు? అంటే ఇప్పుడు ఇదేదో మీడియా అంతా ఫోకస్ చేసింది కాబట్టి ఇంకెందుకు పట్టింది అని చెప్పని అంటున్నారు. అటువంటి మర్డర్ కేసుల్లో, అటువంటి రేప్ కేసుల్లో కూడా 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలైనా ఇంకా తీర్పు రాని కేసులు చాలా ఉన్నాయి. గురించి మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మాట్లాడుకోవాలి అంటే కనుక దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ అండి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్పెషల్ కోర్టుకి సంబంధించిన రిక్రూట్మెంట్ గానీ, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలి. సో మనకున్న కొద్ది వనరులతో కేసుని ఈ విధంగా నడిపించారు కాబట్టి 6 నెలల్లో ఈ తీర్పు అనేది సాధ్యపడాలి. 6 సంవత్సరాలు ఈ తీర్పు అనేది సాధ్యపడింది. ఓకే. ఓకే. సో యాజ్ ఏ సీనియర్ అడ్వకేట్‌గా, సామాజికవేత్తగా మీరు ఎలా చూస్తారు ఈ కేసు తీర్పుని? నా కళ్ళ నుంచి చూడాలి అని అంటే గనక ఒక ట్రయల్ చేస్తుంది. ఏదైతే గనక హత్యకి పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడింది. ఓకే. కాకపోతే ఇంకొక యాంగిల్ అడ్వకేట్ గా మాట్లాడాలి అంటే గనక ఈ ఏటు అనే వ్యక్తికి మరణ శిక్ష విధించారు కాబట్టి బచ్చన్ సింగ్ కేసు 1980s లో సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఏంటి అని అంటే గనక ఒక డెత్ పెనాల్టీ అంటే కనుక రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద పరిగణించాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈ ప్రత్యేకమైన కోర్టు వారు ఏ కోణంలో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుగా చూశారు ఈ యొక్క విషయంలో రేపటి రోజున హైకోర్టుకి వెళ్ళినప్పుడు కానీ లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కానీ ఇది ఎంతవరకు నిలబడుతుంది కొంచెం అయితే కనుక ఉందండి. ఓకే. 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 సో మళ్ళీ ఛాన్స్ ఉంది ఆయనకి వేరే కోర్టుకి వెళ్ళటానికి. ఆబ్వియస్లీ ఉంటుంది కదండి. ఇప్పుడు మన జ్యుడిషియల్ సిస్టమ్ అండి మన కాన్స్టిట్యూషన్ లో. అంటే కోర్టు బిలో హైకోర్టు, సుప్రీంకోర్టు అండి. ప్రత్యేకమైన కోర్టు ఇచ్చింది కాబట్టి హైకోర్టులో అప్పీల్ చేస్తారు. ఓకే. సో ఇంకా ఛాన్స్ ఉంది అయితే ఆయనకి ఇంకా కోర్టులకు వెళ్ళటానికి. ఉంది. ఇంకా సుప్రీంకోర్టు వరకు ఉంది. సుప్రీంకోర్టులో కూడా రివ్యూ ఉంది, క్యూరేటివ్ ఉంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బెనిఫిట్ పిటిషన్ ఉంది. ఓకే. చాలా ఉన్నాయి కదండి వాళ్ళకి లీగల్ గా వాళ్ళు పొందాల్సిన హక్కులు నిందితులుగా పిలవబడుతున్న వ్యక్తులకి. ఓకే. 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 ఓకే అండి. అయితే థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి. సో అది అంటే ఈ ప్రత్యేక కోర్టు అంటే స్పెషల్ కోర్టు ఇప్పుడు ఈయనకి A2గా ఉన్న వాళ్ళ బాబాయ్ ఎవరు, అమృత వాళ్ళ బాబాయ్ అంటే ఈ మారుతిరావు వాళ్ళ తమ్ముడికి మరణశిక్ష వేసింది. అయితే ఈ మరణశిక్షని ఓన్లీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుల్లోనే వెయ్యాలి అని చెప్పి మన గైడ్లైన్స్ ఉన్నాయంట. మరి దేని బేసిస్ ప్రకారం ఈయనకి వేశారో తెలీదు. అయితే దీంట్లో కూడా మళ్ళీ 2 ఉన్నాయండి. మారుతిరావుకి ఫ్యాన్స్ అసోసియేషన్ తెలుసా మీకు? నిజం. మారుతిరావుకి ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది. ఆయనకి మద్దతుగా ర్యాలీలు చేశారు. ఆయన మద్దతుగా చాలా ప్రోగ్రాములు చేశారు అప్పట్లో. ఏది ఆయన సూసైడ్ చేసుకోకముందు. ఆ తర్వాత మరి వాళ్ళంతా సైలెంట్ అయిపోయారులే కానీ, అంటే ఆయనకి డబ్బుంది, ఏదైనా చేయొచ్చు అనుకున్నాడు, చేసి పడేశాడు. అదేం పిచ్చండి నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు కూతురు ఒకడిని ప్రేమించింది, వాడిని చంపేస్తే కూతురు
దాన్నేమంటారు? విధవ అయిపోతది గానీ అదే విడో అయిపోతది గానీ నీ దగ్గరికెందుకొస్తది? చాలామందికి ఏ కాలంలో ఉన్నాం మనం, ఏ దేశంలో ఉన్నాం, ఏ జనరేషన్‌లో ఉన్నాం, వేరే వేరే దేశాల్లో ఏకంగా మన ఈ కంప్యూటర్స్, రోబోట్స్‌ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా మనం ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు వీటిని పట్టుకొని ఎలాడుతున్నాం మనం. ఇప్పుడు మళ్ళీ ఇందులో ఇంకో కొత్త మ్యాటర్ ఏందో తెలుసా? కొంతమంది ఎదవలు తయారవుతారనమాట. ఈ కోడిగుడ్డు మీద ఈకలు బీకే బ్యాచ్ ఒకటుంటది చూసారా అండి? ఆ బ్యాచ్ ఒకటి తయారయ్యి వాళ్ళేం చేస్తారంటే ఆహ్, అమృత ప్రణయ్ ఇప్పుడు మారిపోయింది. అమృత ప్రణయ్ ఇన్‌స్టాగ్రామ్‌లోంచి ప్రణయ్‌ని తీసేసింది. అమృత ఒకటే పెట్టుకుంది. నిన్న తీర్పొస్తే ఈడకి రాలేదు. ప్రణయ్‌ని మర్చిపోయింది. మోడర్న్ మోడర్న్ డ్రెస్సులేసుకుంటుంది. ఇట్లాంటి కామెంట్‌లన్నీ పెడుతున్నారు. ఇది ఏందంటే కోడిగుడ్డు మీద ఈకలు బీకే ఓ బ్యాచ్ ఉంటది చూసారా వాళ్ళనమాట. అరే! అదే పరిస్థితిలో మీ అక్కో, మీ చెల్లో ఉంటే గనక నువ్వు అట్టానే మాట్లాడతావురా? ఎవడైతే ఇప్పుడు ఆమె అమృత మీద మీమ్స్ చేస్తున్నాడో, సోషల్ మీడియాలో జోకులేస్తున్నాడో, ఏరా నువ్వెవడైనా సరే నీ అక్కో, చెల్లెకో ఇలాంటిదే జరిగితే నువ్వు ఇలానే మాట్లాడతావా? జరిగిందొకటి, అయిపోయింది అని చెప్పి ఇంకా ఆమె జీవితాంతం బాధపడుతూని ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉండాలా? ఆమెకో కొడుకున్నాడు, వాడిని మంచిగా పెంచుకుంటుంది ఆమె. ఏమైంది ఇంట్లో కూర్చొని తలుపులన్నేసుకొని లోపల పాత సినిమాల్లో లాగా అదేంటి పాత సినిమాల్లో చనిపోతే తెల్ల డ్రెస్ ఏసుకొని, తెల్ల చీర కట్టుకొని, ఇలా ముసుగేసుకొని కూర్చొని అట్ట కూర్చోవాలనా మీ ఉద్దేశ్యం? అరే! నువ్వు వాడేది ఇన్‌స్టాగ్రామ్ రా భయ్! నువ్వు వాడేది ఫేస్‌బుక్కు. అప్‌డేటెడ్ నువ్వున్నావు. అప్‌డేటెడ్ నీ ఆలోచనలు లేవు. మోడర్న్ డ్రెస్ ఏసుకుంటే ఏమైంది ఆ అమ్మాయి ఇప్పుడు? అమృత ప్రణయం నుంచి ప్రణయం తీసేసింది. మోడర్న్ డ్రెస్సులేసుకుంటుంది. ఎక్స్‌పోజింగ్ జేత్తంది. ఇయి మీలాంటి పనికిమాలినోళ్ళు పెట్టే కామెంట్లు. ముందు మీ ఇంట్లో పనులు చక్కగా ఏడవండ్రా తర్వాత చూద్దురు మీరు. ఇట్లాంటి కామెంట్‌లన్నీ. సరే మొత్తానికైతే ఈళ్ళకి శిక్ష పడిందండి. కొంచెం లేట్ అయింది జస్టిస్. అయితే చెప్తున్నారు గదా! మన నరేష్ గారు 6 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే, ఇదొక స్పెషల్ కోర్టు. స్పెషల్ కోర్ట్‌కి గైడ్‌లైన్ ఐ మీన్ స్టాఫ్ తక్కువుంటారు. డబ్బులుండవు, నిధులుండవు. కాబట్టి ట్రయల్ ప్రాసెస్ కొంచెం లేట్ అయ్యి ఉంటుంది అని చెప్తున్నారు. కాతే 6 సంవత్సరాలనేది చాలా పెద్ద లేటు. సీసీటీవీ ఫుటేజ్ ఉంది. దీన్ని విచారించింది ఎవరో తెలుసుగా ఇప్పుడు మన రంగనాథ్ ఉన్నాడుగా ఆయనే దీన్ని విచారించింది అప్పట్లో. మరి ఇంత విచారణ చేసిన తర్వాత కూడా 6 సంవత్సరాలు పడతామంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. అయితే ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నారు నరేష్ గారు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ లైఫ్ స్పాన్ అంటే జీవిత ఖైదంటే ఏదో 14 సంవత్సరాలే ఉంటుంది. దాంట్లో డే, నైట్ లెక్క చేస్తారు కాబట్టి 7 సంవత్సరాలే ఉంటుంది. దాంట్లో హాలిడేస్, గీల్డేస్ తీసేస్తారు, వదిలేస్తారు అనుకుంటారు కదా! అట్లాంటిదేం ఉండదంటండి. జీవిత ఖైదు పడితే వాడు చచ్చేదాకా జైల్లోనే ఉండటమేంట ఇంకాడు. కాబట్టి వీళ్ళంతా చచ్చేదాకా జైల్లోనే ఉండాలి. 2018లో జరిగింది ఈ కేసు. సో, ఈ కేసులో ప్రథమ ముద్దాయి తిరునగరి మారుతీరావు 2020లో హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతనిపై విచారణను న్యాయస్థానం అప్పుడే నిలిపివేసింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కేసు వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త తిరునగరి మారుతీరావు ఏకైక కుమార్తె అమృత. ఆమె చదువుతున్న పాఠశాలలోనే స్థానికుడైన పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ చదివేవాడు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అమృత 9th క్లాస్, ప్రణయ్ 10th క్లాస్ చదువుతుండగా వారి పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలిసిన అమృత తండ్రి బాబాయ్ శ్రవణ్ కుమార్లు వారిద్దరిని పలుమార్లు హెచ్చరించారు. అమృతపై చేయి కూడా చేసుకున్నారు. సినిమాల ప్రభావం ఇదంతా. సో అనంతరం మేజర్లుగా మారిన అమృత ప్రణయ్లు హైదరాబాద్కు పారిపోయి వివాహం చేసుకున్నారు. కళ్ళ ముందే తిరుగుతున్నారని హత్య చేశారంటండి వీళ్ళు. అమృత కుటుంబ సభ్యులు ప్రణయ్పై కిడ్నాప్ కేసు పెట్టగా తాను మేజర్నని, ఇష్టపడే ప్రణయ్ని వివాహం చేసుకున్నట్లు ఆమె మిర్యాలగూడ పోలీస్ స్టేషన్కి చెప్పారు. తమను కాదని అత్తగారింటికి వెళ్ళిన ఆమెపై కుటుంబ సభ్యులు కోపం పెంచుకున్నారు. అనంతరం పెళ్లి చేసుకొని తమ కళ్ళెదుటే అన్య కులస్తునితో తిరుగుతుందని మారుతీరావు కక్ష పెంచుకున్నాడని, ప్రణయ్ను అంతమొందించేందుకు కూతురిని తిరిగి తన వద్దకు తెచ్చుకోవాలని నిర్ణయించాడు. అరే ఎవడరా నువ్వు, కూతురు చచ్చిపోతే ఐ మీన్ కూతురు పెళ్లి చేసుకుని చంపేస్తే కూతురు దగ్గరికి ఎందుకు వస్తుందిరా? మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఆలోచిస్తారు. ఈ క్రమంలో తన తమ్ముడు శ్రవణ్ కుమార్ అప్పటి మున్సిపల్ కౌన్సిలర్ కరీముల్తో కలిసి ప్రణయ్ హత్యకు పథకం వేశారు. అప్పటికే గుజరాత్ మంత్రి హరేన్ పాండ్యా కేసులో నేరస్తులుగా ఉన్న నల్గొండకు చెందిన అస్గర్ అలీ, మహమూద్ అబ్దల్ భార్యలకు కొంత డబ్బు ఇచ్చారు. అస్గర్, అబ్దుల్లు తమకు జైల్లో పరిచయమైన బీహారీ రాష్ట్రం సమస్తీపూర్ జిల్లాలోని జగత్ సింగ్పూర్కు చెందిన సుభాష్ కుమార్ శర్మకు హత్య బాధ్యతలు అప్పగించారంట. 4 సార్లు ప్లాన్ చేశారంటండి వీళ్ళు. ప్రణయ్ హత్యకు 4 సార్లు కుట్ర పన్న విఫలమయ్యింది. ఇదే సమయంలో అమృత గర్భం దాల్చడంతో వైద్య పరీక్షల నిమిత్తం 2018 సెప్టెంబర్ 14న భర్త ప్రణయ్, అత్త ప్రేమలతలతో కలిసి స్థానిక జ్యోతి హాస్పిటల్కి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన నిందితులు
సుభాష్ శర్మని అక్కడికి పంపారు. ప్రణయ్ హాస్పిటల్ నుంచి బయటికి రాగానే సుభాష్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రణయ్పై తీవ్ర దాడి చేసి పారిపోయాడు. ప్రణయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అతని తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు అప్పటి మిర్యాలగూడ ఎస్ఐ కేసు నమోదు చేశారు. అప్పటి సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు జరిపి మారుతీరావు, సుభాష్ కుమార్ శర్మ, అస్గర్ అలీ, అబ్దుల్ బారీ, అబ్దుల్ కరీం, తిరునగర శ్రవణ్ కుమార్, సముద్రాల శివ, ఎంఏ నిజాములపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇదిగో సుదీర్ఘ విచారణ జరిగిందండి దీనిపైన. నల్గొండ ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం 2వ అదనపు సెషన్స్ జిల్లా కోర్టులో విచారణ కొనసాగింది. 5 ఏళ్ల 9 నెలల విచారణ తర్వాత నిందితులకు జడ్జి రోజారమణి సోమవారం శిక్షలను ఖరారు చేశారు. హత్యలో కీలక పాత్రధారి కుమార్ శర్మకు ఉరిశిక్ష, 15,000 జరిమానా విధించారు. మిగతా 6గురికి జీవిత ఖైదు, 10,000 జరిమానా వేశారంటండి. దురహంకారానికి చంపెట్టని చెప్పి ప్రణయ్ వాళ్ళ తండ్రి మాట్లాడుతున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న తన కుమారుణ్ణి సొంత మామే హత్య చేయించడం ఎంతో దారుణమని కోర్టు తీర్పు దురహంకారానికి చంపెట్లా భావిస్తున్నట్లు ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి అన్నారు. సోమవారం కోర్టు తీర్పు విషయాన్ని మిర్యాలగూడలో టీవీల్లో చూసిన ప్రణయ్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం అతని సమాధి వద్దకు వెళ్ళి తల్లిదండ్రులు బాలస్వామి, ప్రేమలత, సోదరుడు పూలమాల వేసి కన్నీటి పర్యంతమయ్యారు. తర్వాత బాలస్వామి విలేకరులతో మాట్లాడుతూ చర్చలతో పోయేదానికి హత్య చేయించారు. చేతికొచ్చిన కుమారుడు దూరమై మేము, భర్తను కోల్పోయి అమృత, తండ్రిని కోల్పోయి ప్రణయ్ కుమారుడు జీవితాంతం బాధను అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. నిందితుల జీవితాలు కూడా నాశనమయ్యాయి. ఒక్క హత్యతో ఎంతోమంది జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. అప్పటి ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రతిష్టాత్మకంగా కేసు పూర్తి చేశారు. నిజంగానే ప్రతిష్టాత్మకంగా పూర్తి చేశారండి కేసు. ఎందుకంటే మనోడు ఈ మారుతీరావు బాగా రిచ్ క్యాండిడేట్ అనమాట. అప్పట్లో డబ్బులు చల్లగలడు. అయినా కూడా కేసు నీరు గారిపోకుండా గట్టిగా చేయడంలో ఎంతైనా మన రంగనాథ్ పాత్ర కూడా ఉంది. ప్రణయ హత్య కేసు నిందితులకు నల్గొండ ప్రత్యేక కోర్టు శిక్షలు విధించిన నేపథ్యంలో నల్గొండ జిల్లా అప్పటి ఎస్పీ, ప్రస్తుత హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. పోలీసు అధికారుల దర్యాప్తు బృందం పడిన కష్టానికి తగిన ఫలితం లభించింది. కూతురిపై ప్రేమ ఉండటంలో తప్పు లేదు. మరొకరి ప్రాణాలు తీయాలనుకోవటమే దారుణం. అమృత తండ్రి మారుతీరావు సున్నిత మనస్కుడు. అయితే హత్య జరిగిన అనంతరం తనకేం తెలియదని నటించాడు. ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్నట్టు ఏవో చెప్పబోయాడు. హత్య ఘటన జరిగినప్పుడు ఎలాంటి క్లూ లభించలేదు. దీన్ని మోడల్ కేసుగా తీసుకొని అప్పటి డిఎస్పీ శ్రీనివాస్తో ఒక బృందం ఏర్పాటు చేశాం. సాంకేతిక ఆధారాలు సేకరించాం. సాక్షులు, సాక్ష్యాధారకాలను ఎప్పటికప్పుడు భద్రంగా చూసుకుంటూ అడుగులు వేశాం. సాక్షులను భయపెట్టాలని, సాక్ష్యాధారాలు మార్చాలని నిందితులు చేసిన ప్రయత్నాలు సాగనివ్వలేదు. నిజమే గెలవాలనే సంకల్పంతో కేసుపై రోజుల తరబడి శ్రమించాం. 1600 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేశాం. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఐజీ స్టీఫెన్ రవీంద్రల దర్యాప్తు తోడ్పాటు అందించారు. నిజంగా ఇప్పటికైనా న్యాయం జరిగింది. మరి మనోడు ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ దాన్ని ఏమంటారు, హైకోర్టు నెక్స్ట్ కోర్టుకి వెళ్ళి ఏమన్నా ఉరిశిక్షని రద్దు చేయమని ఏమైనా కేసు వేసుకుంటారో అని చూడాలి. ఇలా మొహాలు చూడండి. నేనైతే సూసైడ్ చేసుకొని చనిపోయాడు A1 మారుతీరావు, తర్వాత A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ బారీ, A5 అబ్దుల్ కరీం, A6 శ్రవణ్ కుమార్ మారుతి తమ్ముడు అంటాడు, A7 శివ మారుతి కార్ డ్రైవర్, A8 నిజాం ఆటో డ్రైవర్. ఇప్పుడు వీళ్ళ జీవితాలంతా కూడా నాశనమేగా. అందరి జీవితాలు నాశనం అయిపోయినట్టే వీళ్ళవి. ఏమైనా ఉపయోగం ఉండిందా దీనికి? ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటేనే ఆశ్చర్యం. కాకపోతే